ఏపీ లిక్కర్ కేసులో కేసిరెడ్డి అక్రమ అరెస్టుపై విచారణ జరిగింది. మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అక్రమం అంటూ పిటిషన్లపై విచారణ జరిపింది కోర్టు. తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. కేసిరెడ్డి అరెస్టుపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయితే సాయంత్రంలోగా నోట్ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అరెస్టుకు ముందు ఆ తర్వాత పెట్టినటువంటి సెక్షన్లకు పొంతం లేదని సీనియర్ అడ్వకేట్ మహేష్ జెట్మలాని వాదించారు. ఏపీ లిక్కర్ కేసుతో కసిరెడ్డికి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పొస్తే హైకోర్టులో బెయిల్ వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ధర్మాసనం. ఏపీ లిక్కర్ కేసులో కేసిరెడ్డి అరెస్టుపై విచారణ జరిగింది. మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అక్రమం అంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై విచారణ జరిపింది న్యాయస్థానం. తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. కేసిరెడ్డి అరెస్టుపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సాయంత్రంలోగా నోట్ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే అరెస్టుకు ముందు ఆ తర్వాత పెట్టినటువంటి సెక్షన్లకు పొంతం లేదని సీనియర్ అడ్వకేట్ మహేష్ జెట్మలాని వాదించారు. ఏపీ లిక్కర్ కేసుతో కసిరెడ్డికి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పొస్తే హైకోర్టులో బెయిల్ వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ధర్మాసనం.